హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కామెంట్ చేయండి. టాప్ 5 లో కూడా మీరెవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం అయితే 5 కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చారు. ఆల్రెడీ నిఖిల్ కి టాప్ ఓటింగ్ పోల్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత నబిల్ కి కూడా మంచి ఓటింగ్ వచ్చింది, ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. కానీ ముందు వీక్స్ తో కంపేర్ చేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం తగ్గినప్పటికీ వీళ్ళు ముగ్గురు సేవ్ అవుతారని మనం చాలా వీడియోస్ లో అయితే చెప్పాం. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే, వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ గా సేవ్ అవుతారు. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ లో ఉన్నది మాత్రం యష్మి అండ్ పృథ్వీ. వీళ్ళిద్దరు మాత్రమే వీక్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు. మనం ప్రీవియస్ చాలా వీడియోస్ లో కూడా చెప్పాం యష్మి అండ్ పృథ్వీ మధ్యలో ఎలిమినేషన్ ఉండబోతుందని. సో అదే జరిగింది. వీళ్ళిద్దరు ఏవీస్ కూడా రెడీ చేశారు బీబీ టీం. కానీ యష్మినే ఎలిమినేట్ అయితే చేస్తున్నారు. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయితే అయిపోయింది, కానీ సండే ఎపిసోడ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు. కానీ ఆల్రెడీ డిస్కషన్స్ అయితే నడిచాయి. బీబీ టీం అంతా డిస్కషన్ చేసి యష్మిని ఎలిమినేట్ చేయడానికి అయితే డిసైడ్ చేశారు. సండే షూటింగ్ అవ్వడానికి ఇంకా 1 or 2 hours టైం అయితే పడుతుంది. కంప్లీట్ అవ్వగానే కన్ఫర్మ్ అప్డేట్ వస్తుంది. కానీ యష్మియే ఎలిమినేట్ అయితే కాబోతుంది హౌస్ లో నుంచి 99.9%. సాటర్డే ఎపిసోడ్ లో ఆల్రెడీ అందరూ అనుకున్నట్టుగానే రోహిణికి అయితే మంచి అప్రిషియేషన్ వచ్చింది. 3 hours బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రోహిణికి మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఇక 13th వీక్ టికెట్ టు ఫినాలే వీక్ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్లు అయితే జరుగుతాయి హౌస్ లో. అన్ని సీజన్స్ లో చూసాం, టికెట్ టు ఫినాలే చాలా టఫ్ గా అయితే ఉంటుంది. టాస్క్లు కూడా అలాగే ఉంటాయి, లెవెల్స్ లో జరుగుతాయి టాస్క్లు. కొన్ని స్పీడ్ గా చేసే టాస్క్లు, కొన్ని పేషెన్సీతో చేసే టాస్క్లు ఇస్తారు, కొన్ని ఫిజికల్ గా చేసే టాస్క్లు అయితే ఇస్తారు. ఇలా లెవెల్స్ అన్ని దాటుకుంటూ ఎవరైతే టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుంటారో చూడాలి. మరి ఈ సీజన్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. నబిల్, నిఖిల్, గౌతమ్, పృథ్వీ వీళ్ళైతే చాలా టఫ్ ఫైట్ ఇస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. యష్మి మాత్రం 99% ఎలిమినేట్ అయితే కాబోతుంది. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.